మేడారంలో కుంకుమ భరణి షాపుల దగ్గర రద్దీ నెలకొంది. మేడారం వనదేవతలు కుంకుమ భరణి రూపంలో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. దీంతో కుంకుమ భరణీలను కొనుగోలు చేస్తున్నారు భక్తులు. మరోవైపు ఒక్కో కుటుంబం నుంచి 50-60 మంది సభ్యులు జాతరకు వచ్చారు. దీంతో వారు ఎక్కడున్నా తప్పిపోకుండా రంగురంగుల జెండాలను వాడుతున్నారు. తమ గుడారానికి ఒక రంగు జెండా కట్టి ఇంటి వాళ్లంతా అదే ఫాలో అవుతున్నారు. ఇక జాతరలో ఇప్ప పువ్వు లడ్డు అమ్మకాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సహజ పోషకాలు కలిగిన ఇప్ప పువ్వు లడ్డూలను కొనేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మేడారం జాతర విశేషాలపై మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. సమ్మక్క సారక్క వనదేవతలు జనంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి రూపం దర్శనం ఇవ్వదు. కేవలం కుంకుమభరణి రూపంలోనే వారు తీసుకొస్తారు. ఆ కుంకుమభరణి కూడా జనానికి కనిపించదు. కేవలం పూజారులు మాత్రమే తీసుకొస్తుంటారు. దీంతో ఇక్కడికి మేడారం వచ్చే భక్తులందరూ కూడా చాలామంది కుంకుమని కొనుక్కోవడంతో పాటు ఇక్కడ కుంకుమ భరణులు కూడా ఎక్కువ మంది అమ్ముతుంటారు వ్యాపారులు. సో చిరు వ్యాపారులు అందరూ కూడా కుంకుమని తీసుకొచ్చి అమ్ముతుంటారు. సింబాలిక్గా ఈ అమ్మవారిని ప్రతిరూపంగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కుంకుమ భరణి కొనుక్కపోతుంటారు. ఆ కుంకుమ భరణి కూడా చాలామంది కొనుక్కపోవడం ఇక్కడ కనిపిస్తుంది జాతరలో. సో ప్రతి ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక యాత్రకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకొని పోతుంటారు. అట్లా ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా భావించి చాలామంది కుంకుమ భరణులను వ్యాపారులు అమ్మడం కావచ్చు, జనం కొనుక్కపోవడం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు కుంకుమ భరణి భక్తులతో ఉన్నారు. మనతో మాట్లాడడం. ఏం పేరమ్మా నీ పేరు? దేవునికి దేని కాడ పెట్టుకుంటాం కుంకుమ భరణి. ఇది కుంకుమ భరణి అంటే అమ్మవారు మేడారం కుంకుమ భరణి అట్లా కొన్నారా? ఎందుకు కొన్నారు మీరు? అమ్మవారిది కొనవాలని తీసుకుపోతాం. గట్కేసరికి వెళ్ళి మేము అన్ని కొనకి కుంకుమ మొలతారాలు అన్నీ కొనుక్కుంటాం. కుంకుమ భరణి అమ్మవారికి వచ్చినాం కదా ఇంటికి కొనవాలని కొనబోతాం. అన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంచవాలని మొలదారాలు కుంకుమ పసుపు కుంకుమ అన్ని కొంచవాలి. అట్లా తీసుకుపోవాలని బంగారము ఖచ్చితంగా తీసుకుపోవాలి. అమ్మవారిది జ్వరం వచ్చినా పిల్లలు సుస్తైనా దేనికైనా వేసుకుంటాం అన్నట్టు దాని గురించి తీసుకుపోతాం. వస్తుంది కాబట్టి అమ్మవారు పెట్టుకుంటే మాకు మంచిది. పానం సుస్తైనా అమ్మవారి బొట్టు పెట్టుకుంటే మంచిది అని తీసుకుపోతాం. నేను కూడా కొన్నా. దేవుని దగ్గరది మంచిగా ఉంటుంది అని తీసుకొని వెళ్తున్నాము. గాజులు తీసుకున్నాము, ఇవి తీసుకున్నాము. ఇంట్లో గుర్తింపు ఉంటుంది మనకు. చాలా మంది ఇక్కడ అమ్మవారి ప్రతిరూపంగా సమ్మక్క సారక్కను గద్దెలపైకి తీసుకొచ్చినప్పుడు ఎదుర్కొమ్మతో పాటు ఒక కుంకుమ భరణి రూపంలోనే తీసుకొస్తారు. సో అట్లా ఆ కుంకుమ భరణి రూపం కనిపించకపోయినప్పటికీ అమ్మవారు కుంకుమ భరణి రూపంలో వస్తాయని భావించి చాలా మంది కుంకుమ భరణులు ఇక్కడ వ్యాపారులందరూ కూడా కుంకుమ భరణిలను అమ్ముతున్నారు. సో ఇక్కడ చాలా దుకాణాలు ఇట్లాంటివి వెలిసినాయి.